హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మాధవి కిచెన్. ఈరోజు వచ్చేసి కొరమీను పులుసు అయితే చేసుకుంటున్నాము. ఇది 2 కిలోల చేపలు. 2 కిలోల చేపల్లోకి ఏమేం కావాలో అవైతే ఇప్పుడు చూసేద్దాము. ముందుగా అయితే 2 కిలోల చేపల్లోకి ఇలా 2 ఉండల్లాగా చేసుకోండి చింతపండు. ఒక ఉండొచ్చేసి పెద్ద సైజు నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇలా 2 ఉండలుగా చేసుకోవటం వల్ల మీకు ఎంత పడతదో ఆ కర్రీలోకి మీకు అర్థమైపోయిద్ది. తర్వాత ఒక గిన్నె తీసుకొని అవైతే కొంచెం వాటర్ కాసుకోండి వేడిగా. ఆ వేడిగా ఉన్న వాటర్లో ఈ ఉండలు వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల చింతపండు అయితే తొందరగా మనకి రసం తీసుకోవడానికి వస్తుంది. తర్వాత మంచిగా క్లీన్ చేసుకుని పెట్టుకున్న కొరమీను చేప ముక్కలు అయితే ఒక కడాయిలో వేసుకోండి. ఇవి వచ్చేసి ఉప్పేసి మంచిగా క్లీన్ చేసుకోండి. ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకోవటం వల్ల నీసు వాసన అయితే లేకుండా ఉంటుంది. తర్వాత ఈ కూరకి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఇది 2 కిలోల చేపల కనుక కారం ఎక్కువ పడుతుంది. అలాగే ఉప్పు, మంచినూనె కూడా అన్నీ ఎక్కువే పడతాయి. దీనికి వచ్చేసి 7 స్పూన్ల కారం అయితే వేసాను నేను. ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాం కనుక. అలాగే మనం పులుపు కూడా వేస్తాం కనుక కారం అయితే ఎక్కువే వేసుకోవాలి. మీకు కూడా కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి. ఇలాంటి కూరల్లో కారం ఎక్కువ వేయటం వల్ల కూర అయితే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి చూసుకొని. మీ టేస్ట్కి సరిపడా చూసుకొని అయితే ఉప్పు వేసుకోండి. ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ కూరకి సరిపడా అయితే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఒక 7 స్పూన్ల వరకు అయితే వేసుకోండి. ఇలాంటి గరిటతోటి ఒక 7 గరిటెల స్పూన్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ కూరలో ఆయిల్ తక్కువ వేసారనుకోండి మనకైతే టేస్ట్ అంత మంచిగా రాదు. చేపల కూరలోకి వచ్చేసి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి పట్టేలాగా ఈ ఉప్పు, కారం, మంచినూనె ఇవంతా ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకోవాలి. మనం చేత్తో మాత్రమే కలుపుకోవాలి. గరిటతో వాటితో కలపటం వల్ల ముక్కలకైతే ఉప్పు, కారము ఇవన్నీ అయితే మంచిగా పట్టవు. టేస్ట్ అంత మంచిగా రాదు. చేత్తో కలిపామనుకోండి ఈ ఉప్పు, కారం ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టేసి మన కూర ఉడికిన తర్వాత అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే చేత్తో కలుపుకోండి. తర్వాత దీనిలోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోండి. 2 వేసుకోండి, లేకపోతే ఒకటైనా వేసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి, మీరు తినే విధానాన్ని బట్టి అయితే ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను రోట్లో అయితే నూరాను. అలాగే మిక్సీలో కూడా అయితే నూరుకోవచ్చు. రోట్లో నూరటం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుందిలే అనిపించి నేను రోట్లో అయితే నూరాను. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందిలేండి. ఇవన్నీ వేసాక కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే ఈ చేపల ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకోండి. ఈ విధంగా మళ్ళీ చేత్తోనే కలుపుకోండి. మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం ఈ మిక్స్ చేసుకున్న పెట్టుకున్న ఈ చేప ముక్కలను అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే అలా వదిలేయండి. వదిలేయటం వల్ల మంచిగా వేడి పట్టేస్తుంది ముక్కలకి. చూసారు కదా, లోపలైతే మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని అయితే గుజ్జుగా తీసుకుని ఆ గుజ్జునైతే ఈ ముక్కల్లోకి వేసుకోవాలి. దీనిలో ఉండ పిట్టంతా తీసేసి గుజ్జు వరకు తీసుకుని ఆ గుజ్జు అయితే దీనిలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత మామూలుగా మనం క్లాత్ తీసుకుని ఆ క్లాత్తో ఈ కడాయిని పట్టుకుని ఇలా కదుపుకోండి. గరిటతో తిప్పకూడదు. గరిటతో తిప్పటం వల్ల మనకి ముక్కలైతే ఇరిగిపోతాయి. అందుకే ఒక క్లాత్ తీసుకుని కడాయిని మాత్రమే తిప్పండి. తిప్పిన తర్వాత మనకి దీనికి సరిపడా అయితే వాటర్ పోసుకోవాలి. మనకి పులుసు ఎంత కావాలి అనుకునే దాన్ని బట్టి అయితే మనం అయితే వాటర్ పోసుకోవచ్చు. ఇలా కొంచెం ముక్కలు మునిగేలాగా అయితే వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని మూత పెట్టేసేసేయండి. మూత పెట్టేసి మంట వచ్చేసి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఈ కూర అంతా అయితే హై ఫ్లేమ్లోనే ఉడకాలి. లో ఫ్లేమ్లో ఉడకటం వల్ల ముక్క మెత్తగా అయిపోయిద్ది. అందుకే హై ఫ్లేమ్లో అయితే ఒక 10 నిమిషాలు ఉడికితే అయితే మన కూర మొత్తం రెడీ అయిపోయిద్ది. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. సైడ్లకి అయితే మంచి నూనె కూడా చూసారా పక్కలంపటికి కొంచెం వచ్చేసింది. ఇలా వచ్చేసింది కనుక మన కూర అయితే అయిపోయినట్టేను, రెడీ అయిపోయినట్టేను.
గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడిపోయిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంటే మనకు ఎంత గ్రేవీ కావాలి దాన్ని బట్టి, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా తింటారు కనుక కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర వేసుకోవటం వల్ల చేపల కూరకు వచ్చేసి మంచి స్మెల్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. కొరమేను చేపల పులుసు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీ పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ముళ్ళు ఉండవు కనుక మనకి ఏ భయం లేకోకుండా అయితే పిల్లలకి పెట్టుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే కొరమేను పులుసు అండి మేమైతే చేసుకున్నాను, చాలా బాగుంది. అలాగే మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి అందుబాటులోకి వెళ్తుంది. సబ్స్క్రైబ్, లైక్ చేయండి.